So let's begin Kirak Comedy Show. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడుకు మేము మహారాజులం. కూర్చో బాగా హెల్త్ ప్రాబ్లం ఒకటాయా? అవునండి. ఏంటి మందు కొట్టావా ఏంటి? అవునండి. మందు కొట్టకాయా హెల్త్ పాడైపోతుంది. కుదరదండి. ఏంటయ్యా నువ్వు మనిషివా పశువా? నీకేం చెప్తున్నాను, మందు తాకుండా ఉంటే నీ హెల్త్ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది. ఏంటి సిరాకు పడతారేంటి? మందు కొట్టాలంటే మందు కొట్టకాయా మీ కుటుంబం బాగుంటుంది. నేను మందు కొట్టడం మానేస్తే మా ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోద్దండి. అదేంటే మందు కొట్టం మానేస్తే ఎవరిదైనా ఫ్యామిలీ బాగుంటుంది, మందు కొట్టం మానేస్తే నీ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది అంటే ఏంటి? ఎందుకు పడిపోదండి? పొలాలకు మందు కొట్టాలా, కొట్టకపోతే క్రిములు కీటకాలు నాశనం చేసేస్తాయి, పొలం చచ్చిపోద్దండి. అప్పుడు తిండి లేక మా ఫ్యామిలీ రోడ్ మీద పడిపోద్దండి. అయ్యో ఏం బాధపడకాయా, నేను అనుకుంది నువ్వు ఈ మందు అనుకున్నానయ్యా. సరే ఏం కాదులే కానీ ఏంటి నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. అదేనండి, మా సర్పంచ్ గారు నా దగ్గర 5 లక్షలు అప్పు తీసుకుని 10 ఏళ్ళు అయిందండి, ఎంతవరకు ఇవ్వకుంటున్నారండి. మా బామ్మర్ది మొన్న ఎలక్షన్ లో పోటీ చేశాడండి, గెలుస్తాడా లేదా అని ఓ టెన్షన్ పడిపోతున్నాడు. మా ఆవిడేమో సిట్టీలు కడుతుందండి. ఇప్పటిదాకా 2 సంవత్సరాలు కట్టిందండి, ఒక్కసారి కూడా పాట తాగలేదండి. తగులుతుంది. నేను అడిగేది నీ పర్సనల్ ప్రాబ్లం గురించి కాదు, నీకు ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి. ఒంట్లో అంటే అండి ఓ తల బాధ అండి, తెగ బాధ పెట్టేస్తుందండి. పొద్దున్నే స్టార్ట్ అవుతుందండి, సాయంత్రం దాకా అలాగే ఉండిపోద్దండి తలనొప్పి. డాక్టర్ గారు చెప్పండి. దానికి ఓ మంచి మాత్ర ఉందండి, టిక్ అని ఓ టాబ్లెట్ ఉందండి. అది రాసేయండి డాక్టర్ గారు. ఓకే, ఇంకేం ప్రాబ్లం అనిపిస్తుంది నీకు? అప్పుడప్పుడు ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అయిపోతుందండి ఛాతీలో. ఏదో ఒకసారి తీసుకో, వదులు. బాగానే ఉంది కదా ఏంటి? అప్పుడప్పుడు అని చెప్పాను కదండి. అప్పుడప్పుడు సరే ఆగండి. దీనికి కూడా మంచి మెడిసిన్ రాయొద్దండి, నేను చెప్తా ఉండండి. మెడిసిన్ నేను చెప్పాలా? నేను డాక్టర్. మనకు తెలుసండి, అది రాసి పెట్టింది. అది 250 mg రాయండి. 250 mg. అవునండి, అంటే ఉదయం టిఫిన్ కి ముందు, మధ్యాహ్నం భోజనం అయ్యాక, రాత్రి భోజనానికి ముందు 3 పూట్ల రాసి. ఒక్క నిమిషం, నాకు అర్థం కావట్లేదు. డాక్టర్ నువ్వా నేనా? ఎన్ని సంవత్సరాల నుంచి డాక్టర్ ఇక్కడ? నువ్వు 5 years నుంచి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు 25 years నుంచి ఇక్కడ పేషెంట్ అండి. ఈ టౌన్ లో ఎక్కడ కొత్త హాస్పిటల్ ఓపెన్ చేయాలని రిబ్బన్ నేనే కత్తిరించాలండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాత్రలన్నీ రాయి ముందు. ఈ మాత్రలన్నీ రాశాక ఇంకొక టాబ్లెట్ ఉందో, సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఏంటి టాబ్లెట్ నువ్వు చెప్తాను మాట్లాడుతున్నావేంటి? నువ్వేంటి ఆస్తులు రాసి ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నట్టు చంపేస్తాను. రాయ్, నేను చెప్పిన టాబ్లెట్లే కదా రాత్రం, అన్ని రాయి చెప్తాను ముందు. అక్కడ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇంకో టాబ్లెట్ ఉంది అని ఒకటి ఉంది, రాయ్. రాత్రి పడుకునే ముందు ఇంకో టానిక్ ఉంది, రాయ్. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. నేను డాక్టర్ని, నేను రాసిన మెడిసిన్స్ నువ్వు వాడాలి. నువ్వు చెప్పడానికి? డాక్టర్ గారు టాబ్లెట్ తీసుకోండి, మీకు తగ్గిపోద్ది. నాకెందుకు టాబ్లెట్? మీకు బీపీ ఎక్కువ ఉంది, బీపీ మందు. అరే నువ్వు మాట్లాడి బీపీ కదా, నేను చంపేయాలనిపిస్తుంది. సంతకమా పెట్టు. సంతకం నేను పెట్టాలి? రేపు పొద్దున్న నాకేమన్నా అయితే ఆ బాధ్యత నీకే ఉంటది. డబ్బులు తీసుకోండి, సంతకం పెట్టి మందులు రాసి ఇచ్చింది నాకు. డబ్బులు ఇచ్చినప్పుడు మనకు కావాల్సిన మందులు మనం రాయించుకోవాలి, పేషెంట్ గా మన బాధ్యత. ఇదిగో అన్ని మందులు ఉన్నాయి. ఏవైతే డబ్బులు మనకే వచ్చాయి కదా. నెక్స్ట్ పేషెంట్ ఎవడరా? డాక్టర్ గారు. హలో బాబు, ఇక కంపౌండర్ డాక్టర్ని పిలుస్తుందిరా. నేనే డాక్టర్ రా, నమ్మరా బాబు. నీకేంటి, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నువ్వు డాక్టరా? చెయ్యా? నాకు డౌటే, నువ్వు డాక్టర్ కాదు. కాదా? కాదు, నువ్వు పశువుల డాక్టర్ మామూలు డాక్టర్ తెలియట్లేదు.
సరేలే కానీ అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పరా నాయన. అనుమానం అండి. అనుమానం? బస్సులో వెళ్తున్నాను అనుకోండి, ఆ డ్రైవర్ గారు నేను ఎక్కాను కదా నీ ఏ లారీ గుద్దుతాడో అని అనుమానం అండి. దీనికి నా దగ్గర మంచి మెడిసిన్ ఉంది నాన్న, ఏమండి ఇట్టే తగ్గిపోతుంది, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఉన్నాయండి, నిజంగా ఉన్నాయండి. అయ్యో బ్రహ్మాండమైన మెడిసిన్ ఉంది, ఏది నోరాను. ఏం పర్లేదు తగ్గిపోతుంది. నిజంగా మీరు టాబ్లెట్ వేసారండి? టాబ్లెట్ నేను వేసింది, ఏం టెన్షన్ పడమాకు, ఈజీగా తగ్గిపోతే ఒక 2 నిమిషాలు అలా కూర్చో. ఏంటంటే తగ్గిపోలేదు ఏంటండి? 2 నిమిషాలు ఆగమన్నాను కదా, ఇంకా టాబ్లెట్ ఇక్కడే ఉంది, ఇది కడుపులోకి వెళ్ళాలి, అది నరానికి వెళ్ళాలి, అప్పుడు తగ్గుతుంది నాన్న. లేదండి, మీరు ఇచ్చిన టాబ్లెట్ కాదండి, టాబ్లెట్ అయితే అంటే తగ్గిపోవాలండి. 2 బిల్లు. ఎందుకంటే 2 బిల్లు ఇచ్చారేంటండి? ఒకటేమో నీకు తగ్గిందా లేదని తెలుసుకోవడానికి, రెండో తగ్గిందని కన్ఫర్మ్ చేసుకోవడానికి. నాకేం అనుమానం లేదండి, అనుమానం తగ్గిపోయిందండి. చూసావా ఎంత ఈజీగా తగ్గిపోయిందో. ఫీజు ఇచ్చేళ్ళమ్మా. లేదండి, అనుమానం తగ్గిపోయిందండి. అనుమానం తగ్గిపోయింది కాబట్టి ఫీజు ఇచ్చేళ్ళమ్మా. ఏంటండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం డాక్టర్ గారు. ఏంటి అది ఇంపార్టెంట్ ప్రాబ్లం? నేను ఎవరో తెలియట్లేదు డాక్టర్ గారు. అంతేనా? దానికి మీరు ఎందుకంటే టెన్షన్ పడతారు. ఇప్పుడు మీరు ఏదైనా గుడికి వెళ్ళారు అనుకోండి, గుళ్ళో మగవాళ్ళు పక్కన ఆడవాళ్ళు పక్కన చెప్పులు పెడతారు కదా, మీరు ఎక్కడ పెడతారు? ఇదేం ప్రశ్న బాబు, అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో పెడతాను. ఇప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కారనుకోండి, ముందు సీట్లో కూర్చుంటారా వెనక సీట్లో కూర్చుంటారా? అన్ని సిగ్గేసి ప్రశ్నలు అడుగుతున్నారు బాబు మీరు. నేను అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ట్రేమ్ అని చాపేసుకుని కూర్చుంటా. అదేనండి నా సమస్య, అర్థం కావట్లేదు ఏం చేయాలి. ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుంది. ఒక ప్రశ్న, ఇప్పుడు మీరు మగధీర సినిమా చూస్తారు కదా, చూసినప్పుడు పంచదార బొమ్మ పాట వస్తుంది, మీరు ఆ పాటలో ఎవరిని చూస్తారు సార్? కాజోల్ చూస్తాను ఆఫ్ కోర్స్. అదేంటో బాబా, నాకు కాసేపు కాజోల్ చూస్తాను, కాసేపు రామ్ చరణ్ చూస్తాం. మీకు ఇండేషన్ ఇస్తాను. వద్దు బాబు, ఎక్కడో గుచ్చుకుంటున్నట్టుంటుంది. అసలు గుచ్చుకుంది తిరిగినట్టుగానే ఇస్తాను కదా. ఒక్క నిమిషం తిరగడు. అయిపోయింది. ఇప్పుడు నాకు ఎంత బాగుంది తెలుసా? ఏంటో ఒళ్ళంతా గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది, ఒడ్డుకు వచ్చేసినట్టుంది, ఎగిరిపోతున్నట్టుగా ఉంది డాక్టర్ గారు. ఇప్పుడు మీకు చాలా బాగుంటుంది, మీకు తోటి కట్ చేస్తారు. అదే రాధామోహన్ నుంచి మోహన్ కట్ చేస్తాను, అందుకే ఎంత బాగుంది తెలుసా? అవునా? ఇప్పుడు ఎంత చక్కగా నేను రాధా, నువ్వే నా మోహన్ మోహన్ రారా. రాఘవ అండ్ రాజు కిర్రాక్ పుట్టించారు నిజంగా. బేసిక్ గా నాకు కూడా అనేది కావాలి, నాకు ఆ టాబ్లెట్ కావాలి. అదేనికి అది పొద్దున ఈజీగా అయిపోద్దాం. కానీ సూపర్ అండ్ డాక్టర్ గారి రోల్ లో కూడా హలో